తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఖజానా ఖాళీ అయిందని, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఇంతకాలం పట్టిందన్నారు. అతి త్వరలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు గడ్డం ప్రసాద్ కుమార్. ఇంకా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఖజానా ఖాళీ అయిందని, చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఇంతకాలం పట్టిందన్నారు. అతి త్వరలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు గడ్డం ప్రసాద్ కుమార్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఒకటైనటువంటి మహాలక్ష్మి పథకానికి అయితే కూడా మహిళలకైతే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. మరి కొద్ది రోజుల్లో కూడా తెలంగాణ నుండి మహిళలకు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 చొప్పున కూడా ఇచ్చేందుకైతే కీలక ప్రకటన అయితే చేశారని చెప్పొచ్చు. ఏదో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే దీనికి తెలిపారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం మహాలక్ష్మి పథకం కింద అయినటువంటి అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా నెలకు 2,500 చొప్పున కూడా ఇచ్చేందుకైతే ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పి తెలపడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి ఏదో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇయ్యనున్నట్లుగా తెలిపారని చెప్పొచ్చు. అదే విధంగా ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి 2025 సంవత్సరానికి అయితే నూతన సంవత్సరంలో మాత్రం ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయని చెప్పి తెలిపారని చెప్పొచ్చు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల సబ్ కమిటీ నివేదిక ప్రకారంగా అయితే మాత్రం రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం పెండింగ్ లో ఉంది. అది కూడా ఈ మంత్రులకు సంబంధించినటువంటి సబ్ కమిటీ నివేదిక రాగానే కూడా అవి కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఉన్నటువంటి వివిధ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి సర్పంచులు మాత్రం కొన్ని కోట్ల బిల్లులు అయితే కూడా పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా సర్పంచులు గత కొంతకాలంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కూడా ప్రభుత్వం దీనిపై కూడా స్పందించని చెప్పొచ్చు. దీనిపై కూడా డిసెంబర్ 9 వరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్లును కూడా చెల్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కొన్ని విమర్శలు గుప్పించారు. కొన్ని ఏదైతే ఉందో కూడా గత రెండు పర్యాయాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో నేపథ్యంలో కొన్ని వేల కోట్ల అప్పులైతే చేసిన క్రమంలో బీఆర్ఎస్ చేసినటువంటి ఆర్థిక సంక్షోభంలో నెట్టినట్టు కూడా విమర్శలు చేశారు. కాబట్టి ఇక్కడ గత ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నమైందని చెప్పి వీరు మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చేసినటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతూనే మరోవైపు ఇక్కడ వీరు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఒక్కొక్క గ్యారంటీలను కూడా వీళ్ళైతే అమలు చేస్తూ వచ్చారు. ఇందులో ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకాన్ని కూడా మరి కొద్ది రోజుల్లో కూడా మహిళలకు 2,500 చొప్పున కూడా ఇస్తున్నట్టు కూడా ప్రకటన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. సందీప్.